నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తాం చంద్రబాబు. కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. ఆ బూటు విసిరింది నేను కాదు, రాజేష్ కిషోర్. ₹60 కోట్ల మోసం కేసు శిల్పా శెట్టిని 4 గంటల పాటు విచారించిన పోలీసులు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆటో డ్రైవర్ల సేవల పథకం ప్రారంభమైంది. ఆటో డ్రైవర్ల సేవల పథకం కింద 15,000 అందిస్తున్న ఏపీ ప్రభుత్వం వారికి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మరో శుభవార్త వినిపించారు. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉండేలా ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి వాటి ద్వారా బుకింగ్లు వచ్చేలా చూస్తామన్నారు. ఇలా యాప్ అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులు ఆటో కోసం ఆటో స్టాండ్కి వెళ్లి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇందుకోసం డ్రైవర్లు ఎవరికీ కమిషన్లు కూడా చెల్లించే పని లేదు. ఆటో డ్రైవర్లతో పాటుగా మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు కూడా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వారంతా క్రమశిక్షణగా ఉండాలన్నారు. రూల్స్ అతిక్రమించవద్దని, క్రమశిక్షణతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న కర్నూలులో జరగనున్న శ్రీశైలం పర్యటన. ఈ సందర్భంగా కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్టు కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో సమావేశమై వివిధ రంగాల డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించే విధానాలపై సమీక్ష నిర్వహించారు. వైద్య, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచడం, ప్రైవేటు రంగంలోనూ డ్రోన్ల అవకాశాలను పరిశీలించడం ముఖ్యమంత్రి సూచనలు. అలాగే సీసీటీవీ కెమెరాలను ట్రాఫిక్ నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా ఉపయోగించాల్సిందిగా సూచించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై షూతో దాడికి యత్నించిన అడ్వకేట్ రాజేష్ కిషోర్ నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఇప్పుడు వరుస పెట్టి వీడియో ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటున్న ఆయన ఆ పని తాను చేయలేదంటూ వాదన వినిపించారు. ఆ పని నేను చేయలేదు, దేవుడే చేశాడు. భారత ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారు. ఇది భగవంతుడి ఆజ్ఞ, చర్యకు ప్రతిచర్య మాత్రమే అని అంటున్నారు. అదే సమయంలో తనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేయడాన్ని రాజేష్ కిషోర్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తన వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారని, ఇది హద్దులు దాటడమేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై మండిపడుతున్నారు. ఓ వ్యాపారవేత్తను 60 కోట్ల మేరకు మోసం కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పా శెట్టిని ముంబై పోలీసులు ఆర్థిక నేరాల విభాగం నిన్న విచారించింది. సోమవారం శిల్పా శెట్టి ఇంటికి వెళ్లిన అధికారులు దాదాపు 4.5 గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా శిల్పా శెట్టి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. విచారణ సందర్భంగా ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విచారణ సందర్భంగా పలు పత్రాలు నడి అందజేసినట్లు తెలిపారు. మరోవైపు ఇదే కేసులో గత నెల రాజ్ కుంద్రాను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 5 గంటల పాటు ఆయన్ని విచారించిన పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. కొమరంభీం జిల్లా ఇందని గ్రామంలో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని బోయ కులస్తులు గత ప్రభుత్వ హయాంలో ఎస్టీలుగా పరిగణిస్తామని శాసనసభ ముఖంగా చెప్పడం జరిగిందని, అలాగే కొన్ని ప్రాంతాలలో ట్రైబల్స్ ప్రాంతాలలో ఎస్టీలుగా పరిగణలోకి తీసుకున్నారు. అలాగే మమ్మల్ని ఎస్టీలుగా చేర్చుతారని, మరియు మేము కూడా గిరిజన ప్రాంతాల్లోనే మా పూర్వీకులు పుట్టుక ముందు నుంచి గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారన్నారు. ఇందని గ్రామ బోయ వాల్మీకి ప్రజలను ఎస్టీ జాబితాలో చేరుస్తారని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బోయ సంఘం అధ్యక్షులు నాగేష్ రాజేశ్వర్, సొసైటీ సంఘం అధ్యక్షులు బామిణి మహేశ్వర్, నాందేవ్, లక్ష్మణ్, దత్తు, నాగేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు వాల్మీకి జయంతి పండుగను సందర్భంగా పురస్కరించుకుని మేమందరం వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మేము కొమరంభీం డిస్టిక్ వాంకిడి మండలం ఇందాని గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మేము గిరిజన ప్రాంతంలోనే నివసిస్తున్నాం. మా తాతల ముత్తాతల కాలం నుంచి మేము ట్రైబల్స్లో ఉండాలని కోరుకుంటున్నాం. వేరే వేరే ప్రాంతాలలో ట్రైబల్స్గా చలమణం అవుతున్నాం మేము. అదేవిధంగా మమ్మల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని మమ్మల్ని
ట్రైబల్స్లలో చేర్చాలని మా యొక్క వినతి. మా యొక్క బోయ వాల్మీకులను గిరిజన తెగకు సంబంధించిన ట్రైబల్స్లలో చేరుస్తామని పోయిన సంవత్సరం చెల్లప్ప కమిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రతి ఒక్క బోయ వాల్మీకి యొక్క నినాదం ఏమిటంటే మమ్మల్ని ట్రైబల్స్లలో చేరితే మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, మెరుగుపడుతుందని మేమందరం సూచిస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీ గల అంగన్వాడీ కేంద్రం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యుత్ సదుపాయం లేకపోవడం వల్ల చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎండలు తీవ్రంగా కొట్టినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నారన్నారు. అదేవిధంగా చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పిల్లలు బయటికి వెళ్లినప్పుడు విషపురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికైనా అధికారులు అంగన్వాడీకి విద్యుత్తును అందించాలని, అలాగే ప్రహరీ గోడను నిర్మించాలని పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా కాలనీ వాసులు, గర్భిణీ స్త్రీలు ఈ సందర్భంగా తెలిపారు. బీసీ వ్యతిరేకులు కొంతమంది ప్రభుత్వం తీసుకువచ్చిన 9 జీవోలు నిలవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దానికి నిరసనగా బీసీలలో ఆత్మగౌరవాన్ని నింపాలని, ఆత్మస్థైర్యాన్ని నింపాలని, న్యాయస్థానంలో బీసీల పక్షాన న్యాయం జరగాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అంబర్పేటలోని పూలే విగ్రహం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావుతో కలిసి నిరసన తెలపడం జరిగింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర కూర్చోవడం మా అన్యాయం జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారు 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాము. ఆ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు అందరూ చదువుకొని పైకి వచ్చారు. ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ సందేశాన్ని 42% జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత లోకల్ బాడీలో 42% ఇస్తామని ఏది మన కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అప్పుడు కర్ణాటక సీఎం కూడా వచ్చాడు సిద్ధరామయ్య. ఆ 42ను అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. పున్నం ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అందరూ మేము చొరవ తీసుకొని ఇది తప్పనిసరిగా అమలు చేయాలన్నాం. ఆ అమలు చేయడం జరిగింది. అది కూడా ఒక్కరోజు కాలే 150 కోట్లు శాంక్షన్ చేసినాం. ఇంటింటికి తిరిగి తీసినాం. అందరు లెక్క తీసిన తర్వాత 42% అని చెప్పినాక ఇవాళ కొందరు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడానికి కోర్టులో కేసు వేశారు. ఈ రిజర్వేషన్ మీరు ఒప్పుకోవద్దని. దానికి కారణం ఏం చెప్తారంటే వాళ్ళు ఏమంటున్నారంటే రిజర్వేషను ఇది అమలు కాదు. ఇది ఎందుకు కాదంటే ఆనాడు కూడా ఏదైతే సహాని కేసులో ఆనాడు ఏం చెప్పిందంటే 50% సీలింగ్, మండల్ కమిషన్లో ఎక్కువ లేదు, 50% సీలింగ్ పెట్టిండు. కానీ ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అగ్ర కులాలకు కూడా న్యాయం జరగాలని ఈడబ్ల్యూసీ అని పెట్టి అందులో వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్టికల్ 33 వాళ్ళది, ఏది సుప్రీంకోర్టుది. అదేవిధంగా హైకోర్టుది ఆర్టికల్ 226, దాన్ని ఆర్టికల్ మార్చేసి 103 పేరు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి తీసుకున్నారు. అప్పటికే పెరిగింది. ఎందుకంటే మా లెక్క చెప్తాను,
కర్నూలులో వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సునైనా సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు సబితా, టీజీ భరత్ పాల్గొన్నారు. సభలో వాల్మీకి నాయకులు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మంత్రులను కోరారు. మంత్రి భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో కొన్ని దశాబ్దాలుగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకు ఉదాహరణ స్విట్జర్లాండ్ దేశం, గుజరాత్ రాష్ట్రం అన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత మాట్లాడుతూ, వాల్మీకి జయంతి వేడుకలు కర్నూలులో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వాల్మీకి రామాయణం రచించడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు రాజకీయంగా చైతన్యమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గౌరి చరితారెడ్డి, పార్థసారథి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొన్నారు. లాస్ట్ 5 ఏళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని ఇష్యూస్ జరిగినాయి మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు వైట్ పేపర్ అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ది ప్రతి సబ్జెక్టులు తెలియపరచాలా ప్రజలకి ఏం జరిగింది ఆ పాలనలో అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను అనేది స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే మనం డ్రీమ్స్లో కలల్లో కనేవన్నీ కూడా నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం గమనించాలి. ఏదో చెప్పేసి ఏదో మాయబజారు ఒకసారి అని చెప్పిన తర్వాత మనం ఎట్లా వాతలు పడినాయో మీ అందరికీ తెలుసు. నేను ఎందుకు స్టేబుల్ గవర్నమెంట్ అనేది చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ పక్కన సింగపూర్ తీసుకోండి, లేకపోతే జపాన్ తీసుకోండి, ఆర్థికంగా కానీ డెవలప్మెంట్లో కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడ ఏమంటే కొన్ని డికేడ్స్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్నీ తీర్చగలిగినారు, డెవలప్ కూడా అట్లే అయ్యిందనమాట. ఇట్లాంటి మనం ఎస్టీలో చేర్చాలా అనే సబ్జెక్టు కూడా ఖచ్చితంగా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఇవి నాకు తెలిసి చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది కాబట్టి 29 లోపలనో నెక్స్ట్ 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో గ్యారంటీ అవుతుందనేది అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్దలు చాలామంది ఎన్నోసార్లు బీటీ నాయుడు గారు కానీ లేకపోతే పార్షార్థి గారు కానీ గుమ్మనూరు జయరాం గారు కానీ లేకపోతే వీళ్ళందరిపై డిస్కస్ చేయడం ఎంపీ గారు కానీ పలు సందర్భాలలో ఆల్రెడీ చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది. సార్కి కూడా ఒక అవగాహన ఉంది. అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా తీసుకుంటే మనము క్లారిటీగా పంపించినామండి. అదే బీటీ నాయుడు గారు కూడా చెప్పారు. ఏ ఇయర్లో సార్? 2017లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వాల్మీకులని ఎస్టీలో చేర్చాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం చేశారు? 8 డిస్ట్రిక్ట్లలో 3-4 డిస్ట్రిక్ట్లు మాత్రమే చేర్చాలని చెప్పి చేస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకి సోదరులందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే కాదు, వాల్మీకి గారు రాసిన రామాయణం ప్రపంచ ఇతర దేశాల్లో కూడా విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయం ఎలా చేయాలి, సంసారం ఎలా చేయాలి, అన్నదమ్ముల ఐక్యత ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన ఎలా చేయాలి అనేది ఒక్క రామాయణం చదివితే చాలని ఇతర దేశస్తులు కూడా చెప్పుకుంటున్నారు. అది వాల్మీకి మహర్షి గారి గురించి చరిత్ర అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది ఒక బీసీ ఆడబిడ్డగా ఈరోజు స్టేట్ ఫంక్షన్ వాల్మీకి జయంతి ఇక్కడ జరుపుకోవడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వాల్మీకి గారు ఒక వాల్మీకి కులానికే కాదు, కనకదాసు గారు కురుబలకు ఒక్కరికే కాదు, వీరు నిరంతరం ప్రజల కోసం ఈరోజు ఒక మంచి సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తులు. మరి ఇలాంటి వ్యక్తులు గుర్తించింది, మరి ఇలాంటి జయంతులు చేసుకోవాలి, వాల్మీకుల మనోభావాల్ని కాపాడాలి అనుకున్న ప్రభుత్వం గతంలో పర్మనెంట్ జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒకప్పుడు బడుగు బడిగిన వర్గాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. అగ్ర కులాలు కులం పేరున నిలువున దోపిడీ చేస్తుంటే బడుగు బడిగిన వాళ్ళ కులాలు రిజర్వేషన్లు కోరడం తప్ప అని మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఈ రోజు ఇవంతా వేదిక పంచుకోగలుగుతున్నామంటే బడుగు బడిగిన వర్గాల కోసం పోరాటం చేసి పార్టీ పెట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు.
జోగులాంబ గద్వాల పట్టణ కేంద్రంలోని పిల్లిగుండ కాలనీ, దౌదరపల్లి 7వ వార్డు పరిధిలో గల పిల్లిగుండ్ల కాలనీలో దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పడింది. 20 సంవత్సరాలు గడిచినా ఈ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదు. తాగడానికి నీరు, రాత్రి అయితే కరెంటు, ఊరిలోకి వెళ్లాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్లు లేవు. ఆ ఏరియాకి వెళ్లాలంటే ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళినట్లే ఉంటుందని, ఒక్క డ్రైనేజీ లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవని తమ కాలనీ వాసులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఇంతకీ మున్సిపాలిటీ ఉందా అంటే అధికారులకు మా కాలనీ కనిపించడం లేదా అని ప్రజలు తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఎప్పుడైనా కలెక్టర్ తమపై దయ ఉంచి న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మాకు అయితే నీళ్ళు లేక అక్కడ వచ్చి పట్టుకుంటున్నాము. వాళ్ళు మాకే కావాలని వాళ్ళు అంటున్నారు. మా ఇబ్బందులు ఇటు జరుగుతుంది సార్. లేక మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. వీళ్ళకి కూడా కొంచెం ఎక్కువ ఇస్తే నీళ్ళు వాళ్ళకు పట్టుకొని కూడా మాకు కూడా ఇది ఇస్తారు. వాళ్ళకే సన్నగా వచ్చినప్పుడు మాకు అసలు సార్ మీరే ఆలోచన చేసి మాకు ఇంకా నీళ్ళ సౌకర్యము కల్పించాలని కోరుకుంటున్నాము. నీళ్ళు వస్తలేవు, ఏమొస్తలేవు. మొన్న కూడా సగంకి వచ్చా, ఒక రమ్ము కూడా నీళ్ళు తాగని పట్టుకుంటే మీ బంద మన సోమవారం మళ్ళీ ఇప్పుడు ఇడిచినారు. కానీ ఆదివారం వచ్చినాయి. నిన్న సోమవారం విడిచినలే. ఇప్పుడు మంగళవారం ఉంది, అందరు స్నానాలు చేసేది ఉంటుంది. నీళ్ళే రాలే మాకు. నీళ్ళు ఇవాళ ఇచ్చినారు. సోమవారం ఫుల్లే రావు అసలు ఎక్కువలో మనకి మిట్టికి పేజ నీళ్ళు ఆడంటే ఏడెక్కువతాయి నీళ్ళు పిల్లగుళ్ళ. మాకు తిందనలోకి వస్తే కానీ మాకు పైకనలోకి రావు అసలు ఎక్కువలేవు నీళ్ళు. కానీ రోజు నీళ్ళే రావు మాకు సార్. అసలు నీళ్ళు లేక వస్తున్నాయి నీళ్ళు లేక. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసిన నగర పంచాయతీ కౌన్సిలర్ ప్రియాంక, అగలి మండలానికి చెందిన సాక్షి దినపత్రిక మాజీ రిపోర్టర్ కామరాజు, వైసీపీ పార్టీ నేతల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ సొంత పార్టీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా నేడు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మడకసిరి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ తిప్పేస్వామిపై ఏకంగా సొంత పార్టీకి చెందిన నేతలు మోసం చేశాడంటూ నేడు మీడియా ముందుకొచ్చి బావూరు మన సందర్భం ఏర్పడింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చేస్తామని నమ్మబలికి తన వద్ద 25 లక్షల రూపాయలు తీసుకున్నాడని పట్టణానికి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ ప్రియాంక తండ్రి విక్రమ్ నేడు బహిరంగంగా ఆరోపిస్తూ డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. అంతేగాక అగిలి మండలంలో సాక్షి దినపత్రికలో పనిచేసిన రిపోర్టర్ కామరాజు తన మరదలకు అగిలి మండలం దొక్కలపల్లిలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తన దగ్గర 75,000 రూపాయల డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇవ్వకపోగా నేటికి ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ నేను డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ లో సొంత పార్టీకి చెందిన నేతల అవినీతి భాగోతం డిజిటల్ బుక్ లోకి ఎక్కడంతో వైసీపీ పార్టీ కేడర్ మరియు స్థానికులు విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సార్కి నమస్కరించి చెప్పడమనగా, ఇంతకుముందు మా అమ్మాయి ఆర్ఎస్ ప్రియాంక అని కౌన్సిలర్గా టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి గెలిచినాక మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు, డాక్టర్ తిప్పేస్వామి గారు నా దగ్గర 25 లక్షలు ఇప్పించుకొని చైర్మన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఫస్ట్ టైం లేదు, రెండో తూరు ఇస్తా అన్నారు. రెండో తూరు అయినా కానీ లేదు, మీరు క్రిస్టియన్ అని మీరు అట్లా క్రియేట్ చేసి కొన్ని రోజులు ఆపినాడు. తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అడిగితే నీ డబ్బులు లేవు, ఏమి లేవు, నేను పార్టీ కోసం ఖర్చు పెట్టినాను, నీకు డబ్బులకి ఏం లేవు, నా దగ్గర ఏం లేవు, నేను పార్టీకే ఖర్చు పెట్టేసినాను అని చెప్తున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. ఒకసారి 10 లక్షలు నేను వెంకటరంగారెడ్డి 10 లక్షలు ఇచ్చినాము. మళ్ళీ 15 లక్షలు నా దగ్గరే ఇప్పించుకున్నారు సార్. 25 లక్షలు ఇప్పించుకున్నారు సార్. డబ్బులు అడిగితే నా దగ్గర లేవు, ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోబో అని దబాయించి బెదిరించినారు సార్ నాకు ఎమ్మెల్యే సార్, మాజీ ఎమ్మెల్యే సార్ తిప్పేస్వామి సార్, డాక్టర్ తిప్పేస్వామి సార్. దయచేసి నాకు ఆ డబ్బులు ఇచ్చి, నేను అప్పుల్లో ఉన్నాను సార్. జేసీఎస్ కన్వీనర్గా కూడా పనిచేసినాను సార్. నేను టౌన్ కన్వీనర్, మడకసిర టౌన్ కన్వీనర్, జేసీఎస్ కన్వీనర్గా కూడా పనిచేసినాను సార్. 25 లక్షల రూపాయలు సార్. నాకు డబ్బులు అడిగితే ఇవ్వనండి అన్నారు సార్. 2010 నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను సార్. మడకసిర టౌన్లో ఎవరు అడిగినా చెప్తారు సార్ నా గురించి సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. డబ్బులు అంటే లేవు నా దగ్గర, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో అన్నారు సార్ తిప్పేస్తాం సార్. డాక్టర్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. వడ్డీలు కట్టేకైతానులేదు సార్ నాకు. ఆ డబ్బులు అవి వడ్డీలు కట్టలేక మేము సావే చేయడం అయిపోయింది సార్. దగ్గర 30 లక్షలు సార్. నా వాడికి 18 లక్షలు ఖర్చు పెట్టినా సార్. అతనికి 25 లక్షలు ఇచ్చింది సార్ మాజీ ఎమ్మెల్యేకి. అది మాకు ఇది చేయకపోతే సూసైడ్ చేసుకున్నాం సార్. అందరూ కలిసి ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే పరిస్థితి సార్. మాకు వడ్డీలు కట్టలేకపోతున్నాం సార్. మేము దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు ఐజీ కామಣ್ణ.
అగళి మండలము దొక్కలపల్లి గ్రామం. నేను 2008వ సంవత్సరం నుండి అగళి మండలం సాక్షి విలేకరిగా 13 సంవత్సరాలు పనిచేశాను. 2023లో అంగన్వాడీ ఉద్యోగం విషయమై స్థానిక మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి హెల్పర్ ఉద్యోగం కోసము నా తమ్ముడు గోవిందరాజ్ భార్య మమత అను వారికి 75,000 రూపాయలను మడక్సిర సాక్షి ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి ద్వారా లంచంగా తీసుకొని ఉద్యోగ నియామకం పత్రం సంబంధిత అధికారుల నుండి ఇప్పించారు. ఆ తర్వాత అదే ఉద్యోగానికి ప్రమోషన్కు అవకాశం వస్తే 5 లక్షలు ఇస్తే మాత్రమే ప్రమోషన్ చేస్తాను, కాకపోతే కొత్త వారికి ఇస్తానని నాతో చెప్పడంతో నేను 5 లక్షలు ఇచ్చుకోలేదు. ఆ విషయాన్ని నేను మొబైల్ ఫోన్ ద్వారా ఆడియో వీడియో చేసి బయటి వ్యక్తులకు చెప్పడంతో నా పైన కక్ష పెంచుకొని సాక్షి పత్రిక రిపోర్టర్గా రిమూవ్ చేయించి ఆ తర్వాత ఆ హెల్పర్ ఉద్యోగాన్ని ప్రమోషన్ చేయక కొత్త వారితో 6 లక్షలు ఇప్పించుకొని ఉద్యోగం ఇప్పించిన ఘటన. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్టపర్తిలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పుట్టపర్తిలో ఆ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షాదీ మహల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి పుష్పాంజలి ఘటించిన స్థానిక ఎమ్మెల్యే పల్లి సింధూర, కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో వాల్మీకి సోదరులతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి గురించి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి రచించిన రామాయణాన్ని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నామంటే ఆ మహనీయుని గొప్పతనమన్నారు. సంస్కృతంలో వాల్మీకి రచించిన కావ్యాలు అజరామరమని, చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఇంకా లక్ష్మణుడు గురించి చెప్పాలంటే ఎంత గొప్ప బ్రదర్ అని చెప్పుకోవాలి మనం అందరం. నేను 15 నెలలైంది ఈ ఎమ్మెల్యే పదవి తీసుకొని. అంతకుముందు నేను కూడా చాలా ప్రొటెక్టెడ్గా ఇంట్లో పెరిగాను. కానీ ఈ 15 నెలల్లో చాలా సమస్యలు నా ముందరకు వచ్చాయి. చాలామంది రోజు కలుస్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చి. ఒకరికేమో ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఒకరికేమో ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. చాలా వరకు ఇవన్నీ దీనిలలో సొంత కుటుంబంలో ఉండే వాళ్ళే సమస్యలు క్రియేట్ చేసుకొని వచ్చేది రోజు చూస్తుంటాను. అంటే మన ఒకటే తల్లి తండ్రి పెంచిన పిల్లల్లోనే ఎంత వైరాగ్యం ఏర్పడుతుంది ఒకసారి. సో అదేవిధంగా వాల్మీకి గారు ఆరులో కవితాక మధ్య వాల్మీకి కోకిలం అంటారు. అంటే ఆ వాల్మీకి గారు గానం చేసినటువంటి ఆ రామాయణ మహాకావ్యం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా, అంటే ఇన్ని యుగాలైనప్పటికీ, ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్కు చదివినటువంటి మహాకావ్యాన్ని మన భారతీయులకు ఇచ్చారు. అది మనకున్నటువంటి వారసత్వ సంపద. అందులో ఉన్న ప్రతి అక్షరం, రామాయణంలో ఉన్న ప్రతి అక్షరం కూడా ఒక అద్భుతమైనటువంటి మనకి ఒక ఏమంటారు నేటి సమాజానికి కూడా ఆ విలువల్ని నేర్పిస్తుంది. అందులో ఒక పితృవాక్య పరిపాలన కావచ్చు, ధర్మ పరిపాలన కావచ్చు, లేదంటే ఒక స్నేహం గురించి కానీ ప్రతి ఒక్క రిలేషన్ గురించి చాలా చక్కగా వివరిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్ల కోసం ఊబర్ తరహా యాప్ తెస్తాం చంద్రబాబు. కర్నూలులో డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. ఆ బూటి విసిరింది నేను కాదు, రాజేష్ కిషోర్. $60 కోట్ల మోసం కేసు, శిల్పా శెట్టిని 4 గంటల పాటు విచారించిన పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.